ప్రియులారా, లెంటులో 3వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే
మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. లెంటులోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకినై బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. యెహోవా నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా
మమను కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. దేవునికి మహిమ కలుగును గాక, కలుగును ఉన్నతమైన ఘనస్థలమునందున ఇలకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలా, పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా, యెహోవా తనయ, లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తి గల దేవ, నీ వినయ సేవకుల యొక్క హృదయపూర్వకమైన కోరికలను చిత్తగించి ప్రభావము గల నీ కుడి చేతిని చాపి మా శత్రువులందరి నుండి కాపాడుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా,
లెంటిలోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. లెంటిలోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. యోషియా కుమారుడును యోధా రాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యోధా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒకటైనను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గము విడుచుదురేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. మీరెలాగున చేసినందున నేను సిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను. ఈ పట్టణమును భూమి మీదనున్న సమస్త జనులకు శాపాస్పదముగా చేసేదను. ఇర్మియా ఈ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులను ప్రవక్తలను జనులందరూ వినిరి. జనులకందరికీ ప్రకటింపవలెనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతన్ని పట్టుకొని, నీవు మరణశిక్ష నొందక తప్పదు. యెహోవా నామమును బట్టి ఈ మందిరము సిలోహు వలె నగుననియు ఈ పట్టణము నివాసి లేక పాడైపోవుననియు నీవేళ ప్రకటించుచున్నావు అనుచు ప్రజలందరూ యెహోవా మందిరములో ఇర్మియా యొద్దకు కూడివచ్చిరి. యూదా అధిపతులు ఆ సంగతులు విని రాజు నగరిలో నుండి యెహోవా మందిరమునకు వచ్చి యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగనిరి, మీరు చెవులారా వినియున్న ప్రకారము ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు. అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పెను. ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ఇదిగో నేను మీ వశములోనున్నాను. మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చెయ్యుడి. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపియున్నాడు గనుక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదికి ఈ పట్టణము మీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలుసుకొనిడి. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాధ్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. నిందితుడై క్రీస్తు మరణముందునంతగా శ్రమనందునంతగా సిల్వనందునంతగా ఇంపొందుగా తగ్గించుకొనియే నెనరా వినయుడై. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 9వ అధ్యాయము 51వ వచనం నుండి 56వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 51వ వచనం ప్రారంభం. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు సంపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళనభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.
చేర్చు 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 రక్షక దయగల రక్షకు ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసయ్య పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగునే పరీక్షలు వ్రాస్తున్నటువంటి బిడ్డలకు, వ్రాయబోయే బిడ్డల కొరకు కూడా అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు మరి యొక్క వర్తమానాల ద్వారా మీరు దీవించబడాలని ప్రభు పేరట నేను కోరుకుంటూ ఉన్నాను. మరి లెంటులో 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విన్నాం. ఈ దినము వాక్య ధ్యానము నిమిత్తము ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మార్గములను క్రియలను చక్కబరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. దేవా, లెంటులో 3వ ఆరాధనలో పాల్గొని నీ వాక్యాన్ని ఇటు రీతిగా కలిసి ధ్యానం చేయటానికి మాకు ఇచ్చిన ఈ కృప కొరకు స్తోత్రాలు. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము దీవించండి ప్రభువా. నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా నీ దాసుని మరుగుపరచండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన కుటుంబీకులారా, విశ్వాసులారా, మరి దైవ వాక్య ధ్యానాలలో ఈ దినము 3 వాక్య భాగములలో కూడా ప్రభు తన ప్రజలను ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన గద్దిస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ ఇర్మియా గ్రంథములో ఆయన సెలవిస్తూ ఉన్నాడు, షీలోహుకు చేసినట్లు మీకును నేను చేస్తాను. ప్రభు యొక్క ఉద్దేశ్యాలు ఏమిటి అని ఆలోచన చేస్తే ఆయన ఆ విధంగా మనలను శాపగ్రస్తమైన మనుష్యులుగా చేయాలని ఆయన ఆశపడటం లేదు. కానీ మన యొక్క మార్గములు క్రియలు దిద్దుకోకపోతే దేవుని యొక్క ఉగ్రత దిగి వస్తుంది. కాబట్టి మన క్రియలు మనము దిద్దుకోవలసిన అవసరత ఉంది అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన గద్దిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుడు తాను ఏది కూడా చెప్పకుండా ఆయన చేసే దేవుడు కాదు. సుధమ గుమర విషయాల్లో కూడా అగ్ని గంధకముల చేత కాల్చబడుతుందని అది ప్రకటన చేసిన తర్వాతే కార్యం జరిగింది. ప్రియులారా, నినివే పట్టణానికి కలుగబోయే భయంకరమైన పరిస్థితి కూడా చిన్న ప్రవక్త యోనా ద్వారా ఆయన ప్రకటించినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. నోవహు ద్వారా జలప్రలయం ఇదిగో మరి కలగబోతుంది, కాబట్టి మీరు ఇక ఓడలో ప్రవేశించండి అని ఇక్కడ మరి నోవహు ద్వారా దేవుడు వాక్యాన్ని ప్రకటించినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అలాగున పరిశుద్ధ గ్రంథములో అనేక సందర్భాలలో తన ప్రజల మీదకి రాబోయే ఉగ్రత నుండి తప్పించుకుంటానికి ప్రభు హెచ్చరిక ఆయన చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మనకు తెలిసిన మరొక ఉదాహరణ లోతు భార్య కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వెనుక తట్టు తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతారు. కాబట్టి ఆ యొక్క హెచ్చరిక చేసిన తరువాత కూడా లోతు భార్య ఆమె దేవుని యొక్క మాటలు విస్మరించి వెనుక తట్టు చూచుట ద్వారా ఆమె
ఆ యొక్క శాపాన్ని ఉగ్రతను కొని తెచ్చుకొని ఆమె ఉప్పు స్తంభముగా మారిపోవటానికి కారణమైందనే మాటలు దైవవాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈవేళ దేవుడు తన ప్రజలకు మార్పు కోరుకుంటున్నాడు, మారు మనస్సు కోరుకుంటున్నాడు, పశ్చాత్తాపాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించుటకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? కాబట్టి దేవుని యొక్క ఉగ్రత అది రాబోతూ ఉన్నది. కాబట్టి ఆ ఉగ్రతను తప్పించుకునే ప్రయత్నాలు చేయాలి. ఆ మార్గాలు కూడా ప్రభు మనకు చూపించాడు. కాబట్టి తప్పించుకునే మార్గంలో మనం ప్రయాణం చేయవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ఈవేళ చదివినటువంటి ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము మనకు ఇవ్వబడిన 15 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథములో 7వ అధ్యాయములో 1వ వచనము నుండి చదువుకుంటూ ఉన్నప్పుడు ఆ వాక్య భాగానికి అది ఇంచుమించుగా సిమిలారిటీస్ అనేవి కనిపిస్తూ ఉంటున్నాయి. అందుకనే వ్యాఖ్యానకర్తలు అంటున్నారు, ఇది ఇంచుమించు ఒకే సందర్భంలో యెహోవా దేవుడు ప్రవక్త ద్వారా యూదా ప్రజలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అనే మాటలు వారు తెలియచేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క ఇర్మియా గ్రంథములో 7వ అధ్యాయములో 1వ వచనములో చూస్తే ఇక్కడ నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాటలు అచ్చటనే నువ్వు ప్రకటన చేయాలి. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారమును బడి ప్రవేశించి యూదావారులారా ఏం చేయాలట? మీరు యెహోవా మాట వినుడి. దేవుని ఆలయానికి వచ్చే యూదావారు కానీ, లేక ఇశ్రాయేలు ప్రజలను చెప్పబడేవారు కానీ, లేక మనము కానీ ఏవి చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క మాట వినవలసినటువంటి అవసరత. 3వ వచనంలో దైవవాక్యం అంటుంది, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మేము నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను కూడా మీరు దిద్దుకోవాలి. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క మందిరము అన్నది అపవిత్రమైనది కాదు, పవిత్రమైనది, పరిశుద్ధమైనటువంటిది. దేవుని యొక్క అత్యున్నతమైన సింహాసనము ఏర్పాటు చేయబడినది. దాని మీద ఆయన ఆసీనుడయ్యున్నటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. సర్వశరీరులు ఆయన యొద్దకు వస్తారు. అటువంటి స్థలానికి వచ్చినప్పుడు, దైవ సన్నిధికి వచ్చినప్పుడు మన యొక్క క్రియలను, మన మార్గములను మనము దిద్దుకోవలసినటువంటి అవసరత వచ్చింది అని తెలియచేస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ యూదా ప్రజల యొక్క జీవితాల్లో మందిరానికి వచ్చిన, మందిరములో ఉన్న వారి జీవితాల్లో మార్పు లేదు, మారు మనస్సు లేదు, పశ్చాత్తాపము లేదు. కాబట్టి ప్రవక్త ద్వారా ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అదే మాట ఈవేళ కూడా 26వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో కూడా ఆయన అంటాడు, కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీ మార్గములను క్రియలను చక్కపరుచుకొనుడి. దేవుడైనటువంటి యెహోవా మాట మీరు వినండి అని ఇక్కడ 7వ అధ్యాయంలో ఏదైతే తన ప్రజలకు యెహోవా దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరిక చేసి క్రియలు, మార్గములు దిద్దుకోమంటున్నాడు. దేవుడు మీ యొక్క మారు మనసును బట్టి ఆయన సంతాపపడు రీతిగా ఆయన వైపు తిరగడని సెలవిస్తున్నాడో అదే మాటలు ఈవేళ 26వ అధ్యాయంలో కూడా తెలియచేస్తున్నాడు. దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావా? దేవుడు నిన్ను ఆయన చేర్చుకుంటానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను రక్షణలో నడిపించటానికి ఇష్టపడుతున్నాడు. నీ మీదికి, నా మీదికి వచ్చినటువంటి ఉగ్రత శాపము కొట్టివేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో ప్రయాణం చేస్తున్నామో అటువంటి వారు అందరికీ కూడా దేవుడు కృప చూపుచు ఓ గొప్ప అవకాశాన్ని ఆయన ఇస్తూ ఉంటున్నాడు. అందుకనే యెషయా గ్రంథములో మనం 1వ అధ్యాయములో 18వ వచనాన్ని బైబిల్ తెరిచి చదివితే యెహోవా ఈ మాట సెలవిచ్చుచూ ఉన్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. ఇక్కడ మీ పాపములు రక్తము వలె ఎర్రనివి అయినను
అవి హిమము వలె తెల్లగా చేయబడతాయి. కెంపు వలె ఎర్రనివైనను అలాగ గొర్రుబొచ్చు వలె తెల్లనివైపోతూ ఉంటాయి. అంటే మన పాపములట అండి ఎర్రనివిగా ఉన్నాయట, కెంపు వలె ఎర్రగా ఉన్నాయట. దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాల మన ప్రయాణము చేస్తూ ఉంటూ ఉన్నాము. మన చేతులు రక్తసిక్తమయ్యే అని దైవవాక్యము మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి నా దగ్గరికి మీరు రాగలిగితే హిమము వలె గుర్రెబొచ్చి వలె నేను తెల్లగా చేస్తాను అని ఆయన మన మధ్య ఆయన ఒక సంధి ఏర్పాటు చేస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. మొదటి అధ్యాయము 20వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు సమతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. ఈవేళ ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయంలో కూడా ఆయన అదే మాట అంటా ఉన్నాడు. ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవక్తల మాటలను అనుసరించి మీరు నడుచుకోవాలి అని, లేకపోతే షీలోహుకు జరిగినట్లు నేనను కూడా మీకు చేస్తాను అని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. గద్దిస్తూ ఉన్నట్లుగా చూస్తూ చూస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఆయన అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు? తిరుగుబాటు చేస్తున్నటువంటి జనముల యొక్క జీవితాల్లో మార్పును కోరుకున్నటువంటి దేవుడు వారిని శాపగ్రస్తులుగా చేయటానికి కాదు, కానీ వారిలో పరివర్తన కలుగు చేయటానికి, ఆయన యొద్దకు రాబట్టటానికే ఆయన మాట్లాడుతున్నాడు. దైవవాక్యం యెహెజ్కేలు గ్రంథములో 18వ అధ్యాయములో 32వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రభువు ఆయన దుష్టుడు మరణించటం ఆయనకి ఇష్టం కాదు, ఆయనకు సంతోషం కాదు. కాబట్టి దుష్టుడు దుష్టత్వమును విడిచిపెట్టవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. దుష్టత్వమును దూరపరుచుకోవాలి, తండ్రి యొద్దకు తిరిగి రావలసినటువంటి అవసరత, ఆ పాపపు స్థితిని గుర్తించి విడిచిపెట్టవలసినటువంటి అవసరత కొరకు ఆయన అంటున్న మాటలు, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడును కాను, కావున ఇదిగో మీరు మనస్సు త్రిప్పుకోవాలి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వారిని గద్దిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథములో 33వ అధ్యాయములో 11వ వచనములో దేవుని యొక్క వాక్యం అంటుంది, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము పొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గము నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. దుర్మార్గుడు మరణించుటను బట్టి దేవుడికి సంతోషము లేదట. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి, తన పాపము నుండి మరలి వచ్చుట దేవునికి సంతోషం. ఎందుకు అంటే లూకా 19:10లో ఆయన వచ్చిన కార్యం నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాడు, రండి నా యొద్దకు రండి, మన వివాదాన్ని మనం తీర్చుకుందాం. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. కాబట్టి మన యొక్క బాధ్యత దేవుని దగ్గరకు తిరిగి రావాలి. పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరాన్ని పొందుతామని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకనే ఇర్మియా గ్రంథంలో 26వ అధ్యాయంలో 4వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు నీవు వారితో ఈ మాటలు చెప్పవలెను. యెహోవా దేవుడు ప్రవక్తతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇది ప్రవక్త మాటలు కాదు, దేవుని మాటలు, దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటలు. ప్రవక్త చెప్పవలసినటువంటి అవసరత ఉంది కాబట్టి ప్రవక్తతో అంటున్నాడు, నీవు ఈ మాటలు చెప్పవలెను. 26వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునుడనియు నేను పెందలకడే లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలు అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞయనగా మీరు వినకపోయిరే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏ మాటలైతే తన ప్రజలకు చెప్పారో ఆ మాటలట, ప్రవక్తలు మాటలట వారు వినకుండా ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి 8వ వచనంలో దేవుని యొక్క మాటలు జనులకందరికీ ప్రకటింపవలనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ
అతడు పలికి చాలించిన తరువాత యాజకులు ప్రవక్తలు అందరూ అతనిని పట్టుకొని నీవు మరణశిక్ష నొందక తప్పదు. ఎందుకంటే ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు ఇక్కడ యెహోవా దేవుడు సెలవిచ్చినటువంటి ఈ మాటలు మనం ఆయన ఆ యొక్క మందిరంలోకి వచ్చినటువంటి వారితో ప్రకటిస్తూ ఉంటుండగా వారట ఏం చేస్తూ ఉన్నారంటే, నీవు ఈ యొక్క మందిరాన్ని శపిస్తున్నావు, ప్రజలను శపిస్తున్నావు, కాబట్టి నువ్వు మరణ శిక్షకు నువ్వు పాత్రుడవు అని అక్కడ వాళ్ళందరూ కూడా గుమికూడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి 11వ వచనంలో చూస్తే యాజకులు ప్రవక్తలు అధిపతులతో సమస్త ప్రజలతో ఈలోగనిరి మీరు చెవులారా వినియున్న ప్రకారం ఈ మనుష్యుడి పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఈనాడు కూడా ఏదైనా సత్యము, ఇది యథార్థము, ఇది నిజము అని మనము ఒకవేళ లోకస్తులకు చెప్పినా, కుటుంబీకులకు చెప్పినా, స్నేహితులకు చెప్పినా ఎలా ఉంటుందంటే మనము చెప్పినటువంటి మాట తప్పు అని నిర్ధారణ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. అటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఇతరులతో ఉన్న సంబంధాలు, స్నేహాలు వాటిని తెంచుకుని దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇర్మియా ప్రవక్త తనంతట తాను ఏదీ మాట్లాడటం లేదు, కానీ యెహోవా దేవుడు ఏదైతే చెప్పమని ఆజ్ఞాపించాడో అదే మాటలు చెప్పినప్పుడట దేవుని యొక్క మాటలను కూడా వారు లెక్క చేయకుండా ఇవి ఇర్మియా యొక్క సొంత మాటలను ఆలోచన చేసి తను చంపటానికి ప్రయత్నం చేసి పాపం చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. 15వ వచనములో అయితే మీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపి ఉన్నాడు కనుక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదకి, ఈ పట్టణము మీదకి, దాని నివాసుల మీదకి నిరపరాధ రక్త దోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలుసుకొనుడి. ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఆ యూదా ప్రజలు వారు చేస్తున్న దురాగతాలను బట్టి వారి జీవితాల్లో మార్పు రావాలి. నేను పంపిన ప్రవక్తలు మాటలు వినక తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కనుక మీరు అలాగూ ఉంటే షీలోహుకు జరిగినట్లు చేస్తాను, ఈ మందిరము కూడా ఇలాగైపోతుందని ప్రవక్త ద్వారా ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు సత్యాన్ని గమనించినటువంటి అంధులు అయినటువంటి ఆ యొక్క ప్రజలు మరి అక్కడ దేవుని ప్రవక్త అయినటువంటి ఇర్మియాని చంపటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రభు వారిని గద్దిస్తూ ఉంటున్నారు, మీ క్రియలను, మీ మార్గములను మీరు దిద్దుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది అనే మాటలు. 2వ వాక్య భాగము మనము లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనం నుండి 56వ వచనం వరకు మనం చదువుకున్నాం. 51వ వచన ప్రారంభంలో మనము చూస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన పరమునకు చేర్చుకొనబడినటువంటి దినములు పరిపూర్ణము అయ్యాయి అని దేవుని యొక్క వాక్యం. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు ఆయన మనస్సును స్థిరపరుచుకున్నాడు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి తనకంటే ముందుగా దూతలను అనగా శిష్యులను అక్కడికి పంపించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. వారు ప్రభువు కంటే ముందుగా వెళ్ళి యేసు ప్రభు కొరకట బస సిద్ధము వారు చేయవలనని ఆ సమరయుల ఒక గ్రామములో వారు ప్రవేశించారు అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉంటుంది. అయితే ఆయన యెరూషలేమును నాకు వెళ్ళ అభినముఖుడై ఉండనందున వారు ఆయనను చేర్చుకోలేదు. కాబట్టి ఇక్కడ 54వ వచనములో శిష్యులైనటువంటి యాకోబు, యోహానులు ఏం చేశారంటే యేసు ప్రభుని చేర్చుకోలేదు అని ఉద్దేశముతో వారికి ఆగ్రహము వచ్చి ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆకాశము నుండి అగ్ని
వీరికి నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా? ప్రభువులు చేర్చుకోలేదని ఆ గ్రామస్తులను అక్కడ కాల్చి వేయటానికి నీకు ఇష్టమా అని అడుగుతూ ఉంటున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి వారిని గర్దించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయంలో కూడా ఇక్కడ తన యొక్క ప్రజలను యెహోవా దేవుడు ప్రవక్త ఇర్మియా ద్వారా గర్దిస్తూ ఉన్న మార్గాలు క్రియలు దిద్దుకోమని. ఇక్కడ కూడా శిష్యులను మీ మార్గాలు క్రియలు మీరు దిద్దుకోవాలయ్యా, మీరు ఎందుకు వారిని కాల్చివేయటం అని తిరిగి వారిని గద్దించాడు. అంటే వారిని నాశనం చేయటం ఆయనకు ఇష్టము కాదు. ముగింపుగా 3వ వాక్య భాగంలో పేతురు రాసిన మొదటి పత్రిక మరి 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. ఈవేళ పాత నిబంధన గ్రంథంలో యూదా ప్రజలను ఆయన గద్దించడానికి కలిగిన కారణము కానీ, లేకుంటే నూతన నిబంధనలో శిష్యులను గద్దించడానికి కలిగినటువంటి కారణం ఏమిటని ఆలోచన చేస్తే, ఇదిగో మీ దేవుడను నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కాబట్టి మీరు నా శిష్యులు, మీరు నా ప్రజలుగా ఉన్నారు కాబట్టి మీరు కూడా పవిత్రంగా ఉండాలి అని వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాను. కాగా మీరు ఎలాగూ ఉండాలి? పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యూదా ప్రజలను కానీ, లేకుండా తన శిష్యులైన వారిని కానీ, వాక్య ధ్యానాల్లో ఉన్న మనలను కానీ ప్రభు ఏమని కోరుకుంటున్నాడంటే, కాగా మీరు వెళ్ళి విధేయులకు పిల్లల వలె మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండినటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తించక, మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము ఇదిగో మీరు సమస్త ప్రవర్తన యందు కూడా పరిశుద్ధులై మీరు ఉండండి. మిమ్మల్ని పిలిచిన మీ దేవుడు పరిశుద్ధుడు, మీరు కూడా ప్రియులైన పిల్లల వలె ఉండాలి. మీ పూర్వ ప్రవర్తనలో మీరు ఎలాగున్నారు అజ్ఞానులుగా అలాగూ కాదు, కానీ మీరు జ్ఞానము కలిగి ఉండాలి, క్రీస్తుని కలిగి ఉండాలి. అంటే నా వలె పరిశుద్ధులుగా ఉండాలి. పాత నిబంధనలో కూడా వారి యొక్క పాపాలు మరి కొట్టివేయబడాలి, తీసివేయబడాలి, వారు పరిశుద్ధులుగా ఉండాలని వారిని మారు మనసు కొరకు గర్దిస్తున్నారు. శిష్యులను కూడా వారిని ఎందుకు మీరు అగ్నితో కాల్చివేస్తారు అనేసి వారిని కూడా మీరు పిల్లల వలె కాదు పవిత్రులే నా వలె ఉండాలి అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. వాక్య ధ్యానాలలో మండలకాల ధ్యానములో ఉన్న ప్రియమైన దేవుని కుటుంబీకులారా, మనకు కూడా ఆగ్రహ అవేశ్యాలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి. కానీ ప్రభువు మనస్సు కలిగినటువంటి వారముగా ఆయన మన పాప క్షమాపణకు అవకాశాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. మనలను గద్దిస్తూ ఉంటున్నాడు. తిరిగి నా యొద్దకు రండి అని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఆయన కనికరాన్ని పొందటానికి మనమును కూడా ఆయన యొద్దకు వద్దాం. మండలకాల ధ్యానాల్లో సిలువ యొద్దకు వద్దాం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధులుగా ఉందాం. మరి ప్రభువును బట్టి మనమును కూడా పవిత్రంగా మనం జీవిద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. నా నిష్టము మరియు దైవ బాలులు విరిగిన ఆత్మయే యెహోవా దేవా విరిగి నలిగిన యటి హృదయాంబలక్ష్యంబోచేయవు నీ కటాక్షమోతో సియోనుకు నిపుడి నిన్నరోటోడను మేలు సేయుము ప్రకటముగను యెరూషలేమునకు ప్రకారమునొకటేపుము
అంతటా నీతియుక్తంబులో బలులు యాగములు సర్వాంగ హోమము ఎంతో బలిపీఠము మీద ఎన్నో కోడిల జనులర్పేంతురు దహన బలి నీకు నానిస్తము మరియు దైవ బాలలు విరిగిన ఆత్మయే. ప్రియులారా, ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీవిచ్చిన వాక్యము, నీవిత్తిన వాక్యము మాలో పాలించినట్లు కృప చేయండి. వాక్యానుసారమైన జీవితాలు మేము జీవించటం నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి ఈ సమయంలో ప్రభువా, ఎవరైతే తండ్రి ప్రార్థన అవసరతలతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరి కొరకు నాయన మేము ప్రార్థిస్తున్నాం, కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, మరి నీ సన్నిధిలో తండ్రి నాయన నీ కృప కొరకు కనిపెట్టుచు వేడుకొలుచున్నటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించి ప్రత్యుత్తరం దాయిచ్చేయమని అడుగుచున్నాను. ప్రభువా, పరీక్షల కొరకు సిద్ధపడుచున్నటువంటి బిడ్డల కొరకు, పరీక్షలు రాస్తున్న బిడ్డలు విజయము కొరకు ప్రార్థిస్తాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలు, ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలు, కౌన్సిలింగ్లో ఉన్న బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి, ఇదిగో తండ్రి, యవనస్తుల వివాహ ప్రయత్నాల్లో తోడుగా ఉండండి నైనా. చంటి బిడ్డల కొరకు, చంటి బిడ్డ తల్లుల కొరకు, గర్భిణీ స్త్రీల యొక్క సుఖప్రసవ కొరకు నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం. అలాగునే ప్రభా, మణిపూర్లో ఉన్న క్రైస్తవుల కొరకు, ఇజ్రాయేల్ దేశము కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, అనేక మంది వాతావరణంలో కలుగుచున్న మార్పులను బట్టి అనారోగ్యంతో బలహీనులుగా ఉంటుండగా వారిని కూడా దర్శించండి, స్వస్థపరచండి. అలాగే తండ్రి నాయన, ప్రార్థన ద్వారా నాయన మరి నీ యొక్క ప్రభువా దీవెనల కొరకు కనిపెట్టుచున్న ప్రతి ఒక్కరి యొక్క మొర ఆలకించి వారి ప్రార్థన తగినటువంటి ప్రత్యుత్తరము దాయిచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగునే ప్రభువా, స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి నాయన మరి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే వారి రక్షణ కొరకు నాయన ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాము తండ్రి. మరి ఒకసారి నా ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ యొక్క పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను దీవించండి నాయన. ఈ ఛానళ్ళ ద్వారా నా ప్రభు అందించబడుచున్నటువంటి సువార్త అనేక మందికి నాయన మేలుకరంగా, నీకు మహిమకరంగా ఉండగలుగునట్లు నాయన మరి కృప చేయమని ప్రార్థన చేస్తున్నా. నీ సేవకుని, సేవకురాలు యొక్క పరిచర్యను దీవించండి. నీ సేవకునికి ఇచ్చిన నలుగురు యవన బిడ్డలను కూడా మీరు దీవించి వారు చేస్తున్నటువంటి పరిచర్య కూడా విస్తరింపచేయండి నాయనా. ఈ యొక్క యూట్యూబ్ మినిస్ట్రీ తండ్రి నాయన మీరు విస్తరింపచేయండి ప్రభు. అనేక మందికి మేలుకరంగా, నీకు మహిమకరంగా ఉండగలుగునట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేస్తున్న వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించుము. శోధనలోని తెక్క కీడును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నిమిత్త తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. మేలాని యేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మలను